హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ వర్డ్లో 10 రకాలుగా లైన్స్ ఎలా డ్రా చేయొచ్చో తెలుసుకుందాం. దానికోసం ముందుగా నేను ఎంఎస్ వర్డ్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయడానికి నేను యూజ్ చేసే షార్ట్కట్ కి Windows+R అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం విన్ వర్డ్ అని టైప్ చేయాలి. విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఎంఎస్ వర్డ్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇందులో బ్లాంక్ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఎంఎస్ వర్డ్ ఈ విధంగా అయితే వస్తుంది. ఇది కాకుండా నేను ఎంఎస్ వర్డ్ని ఓపెన్ చేయడానికి నేను యూజ్ చేసే సెకండ్ షార్ట్కట్ కీ వచ్చేసి ఇక్కడ నా దగ్గర డబ్ల్యూపీఎస్ ఆఫీస్ ఉంది కదా, డబ్ల్యూపీఎస్ ఆఫీస్ను ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఫైల్స్, డాక్యుమెంట్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, పీడిఎఫ్ 4 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. అందులో వచ్చేసి నేను యూజ్ చేసే సాఫ్ట్వేర్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేసిన తర్వాత అందులో బ్లాంక్ అని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. ఎంఎస్ వర్డ్లో ముందుగా నేను ఇక్కడ కర్సర్ ఇక్కడ పెట్టేసి మైనస్ ఉంది కదా, మైనస్ నేను 3 టైమ్స్ ఇలా డ్రాగ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మనకు సింగిల్ థిక్ లైన్ అయితే రావడం జరుగుతుంది. లేదు మనం -_ని తీసుకొని 3 టైమ్స్ ఎంటర్ చేసి 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే సింగిల్ లైన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్లస్ సింబల్ను 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే థిక్ హారిజంటల్ లైన్ అయితే రావడం జరుగుతుంది. ఈక్వల్ టును 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే డబల్ లైన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను స్క్వేర్ను 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా గ్రాఫ్ లైన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా యాష్ సింబల్ను 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ట్రిపుల్ లైన్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు ను 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇలా మనకు బ్రాడ్ లైన్ అయితే రావడం జరుగుతుంది. దాంతోపాటు స్టార్ను 3 టైమ్స్ యాడ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే థిక్ డాట్స్ లైన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే లైన్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. దీంతోపాటు నేను సపోజ్ ఒక నేమ్ రాస్తున్నాను. ఇప్పుడు రాశాను కదా, ఇప్పుడు ఈ నేమ్ మొత్తం మనకు అండర్లైన్ రావాలంటే Ctrl+U అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అండర్లైన్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు నాకు దీని ముందు నాకు అండర్లైన్ రావాలంటే స్టార్ ఇలా ఎంటర్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా అయితే అండర్లైన్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకు కావాల్సినటువంటి అండర్లైన్స్ అయితే మనం ఎంటర్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఎంఎస్ వర్డ్లో అండర్లైన్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇది కావాలంటే సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ కంప్యూటర్ ట్యూటోరియల్స్ ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోకి టాప్ సైడ్ రైట్ కార్నర్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియోకి ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసి చూడవచ్చు.